హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫోబెల్స్. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? మనం ఆధార్ వల్ల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత రిస్క్లో పెడుతున్నామో. రీసెంట్గా ఒక యుఎస్ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ ఫిమ్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. అది ఏంటంటే 815 మిలియన్ ఇండియన్స్ యొక్క పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ డార్క్ వెబ్లో సేల్లో ఉంది. ఆధార్ అండ్ పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు నేమ్స్, ఫోన్ నంబర్స్ అండ్ అడ్రసెస్ ఆన్లైన్లో సేల్లో ఉందంట. పీపుల్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతుండడం వల్ల బయోమెట్రిక్స్ను లాక్ చేయడం అండ్ మాస్క్డ్ ఆధార్ని ప్రొడ్యూస్ చేయడం లాంటివి చేయడం వల్ల వ్యక్తులు తమ ఐడెంటిటీని కాపాడుకోవడం అత్యవసరంగా మారింది. జనరల్‌గా మన రెగ్యులర్ ఆధార్ కార్డ్‌లో అయితే 12 డిజిట్ ఆధార్ నంబర్‌ని మనం చూస్తాం. కానీ ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్‌లో ఏంటంటే లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి. ముందున్న 8 డిజిట్స్ మాస్క్ చేయబడతాయి. మాస్క్డ్ ఆధార్ అనేది సాధారణ ఆధార్ కార్డ్ వెర్షన్. ఇక్కడ ఆధార్ నంబర్‌లోని ఫస్ట్ 8 డిజిట్స్ మాస్క్ చేసి చివరి లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ మాస్కింగ్ సెక్యూరిటీని పెంచుతుంది మరియు ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆధార్‌లో 12 డిజిట్ నంబర్‌ని డిస్‌ప్లే చేయకుండా ఉండడం ద్వారా మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది అడిషనల్ సెక్యూరిటీ అందిస్తుంది. ఎగ్జాంపుల్‌గా మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఆధార్‌ని అడుగుతున్నారు. అండ్ ఇలా చాలా చోట్ల మనం ఆధార్‌ని ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఇస్తూ ఉంటాం. వ్యక్తులు తమ ఆధార్ నంబర్‌ని ప్రైవేట్‌గా మరియు సెక్యూర్‌గా ఉంచడానికి మాస్క్డ్ ఆధార్‌ని ప్రిఫర్ చేయవచ్చు. దీనివల్ల ఐడెంటిటీ థెఫ్ట్, ఫ్రాడ్, మిస్‌యూజ్ లాంటి ఎన్నో రిస్క్‌ని తగ్గుతాయి. ఇప్పుడు మాస్క్డ్ ఆధార్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేసి ఇందులో UIDAIని ఎంటర్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ అపియరెన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ UIDAI అని ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాక ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసినట్లయితే మై ఆధార్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తే దీని కింద చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మనం డౌన్‌లోడ్ ఆధార్ అని ఉంది కదా ఫ్రెండ్స్! గెట్ ఆధార్ కింద డౌన్‌లోడ్ ఆధార్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతుంది. ఈ సైడ్‌లో చూసినట్టయితే లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్! దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఆధార్, ఎంటర్ అబోవ్ క్యాప్చా అని ఉంది కదా! ఎంటర్ ఆధార్. ఫస్ట్ మన ఆధార్ నంబర్ ఏదైతే ఉందో దాన్నైతే ఎంటర్ చేద్దాం. చేసిన తర్వాత క్యాప్చా. పైనున్న క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేద్దాం. చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటీపీ అనేది మన ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన సర్వీసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. డౌన్‌లోడ్ అప్డేట్ ఆర్ డాక్యుమెంట్ అప్డేట్ ఆర్ డౌన్‌లోడ్ ఆధార్, ఆర్డర్ పీవీసీ కార్డ్ ఇవన్నీ. ఇందులో మనకేం కావాలి అంటే డౌన్‌లోడ్ ఆధార్‌ని కావాలి కాబట్టి డౌన్‌లోడ్ ఆధార్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇందులో చూసారా? డూ యూ వాంట్ ఎ మాస్క్డ్ ఆధార్ అని చెప్పి ఒక బాక్స్ ఉంది. ఇందులో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి మాస్క్డ్ ఆధార్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి ఓపెన్ చేద్దాం ఆధార్ కార్డ్. మాస్క్డ్ ఆధార్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇందులో మనకి పాస్‌వర్డ్ అనేది అడుగుతుంది. పాస్‌వర్డ్ అంటే ఏం లేదు. మీ నేమ్‌లో ఫస్ట్ 4 లెటర్స్ ప్లస్ మీ బర్త్ ఇయర్ రెండిటిని యాడ్ చేసి పాస్‌వర్డ్‌గా క్లిక్ చేసినట్లయితే మనకి మాస్క్డ్ ఆధార్ యొక్క పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.